ప్రముఖ నటులు మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు నమోదైనటువంటి నేపథ్యంలో మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి అంటూ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నేడో రేపో మోహన్ బాబు గారు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి ఒక వార్తని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని కొంతమంది ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. మంచు కుటుంబంలో అగ్గిరాసుకుంది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు పోలీసులకి ఫిర్యాదు చేసేదాకా ఆ వివాదం అయితే వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు గారు ఒక మీడియా జర్నలిస్ట్ మీద ఆయన దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో దాన్ని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మోహన్ బాబు గారి అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? అసలు ముందు ఇక్కడ తప్పెవరిదండి? మీరు అడగండి, వాళ్ళని అడగండి. ఇప్పుడు మీడియా అత్యుత్సాహం ఎంతవరకు కరెక్ట్? ఓకే, మీడియాకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళారు. మీడియాకి ఎలా తెలుసు మనోజ్ అక్కడికి వెళ్తున్నాడని? మీడియాకి ఎలా తెలుసు అక్కడ గొడవలు అవుతాయని? ఎక్కడో ఉంది కదా అది. పోనీ రోడ్డు మీద లేదు, లేకపోతే ఇక్కడ మోహన్ బాబు ఇంటి దగ్గర లేదు, జూబ్లీ హిల్స్లో లేదు. మీకు ఎట్లా తెలిసింది? ఫస్ట్ సరే తెలిసింది, తెలుసుకున్నారు, వెళ్ళారు, బాగుంది. మిమ్మల్ని గీత దాటి ఎవడెళ్ళమన్నాడు లోపలికి? తలుపులు తీస్తే వెళ్ళిపోతారా? ఓకే, మనం వెళ్ళిపోగలవా? ఇప్పుడు మీ ఆఫీస్ ఉంటుందండి, మీ ఆఫీస్ తలుపు తీసిందని నేను 10 మంది కెమెరామెన్లతో వచ్చేస్తాను అనుకుందాం, అది కుదురుతుందా? వాళ్ళు అడ్డగిస్తే, మీరు వాళ్ళు అడ్డగించారు, వాళ్ళు నన్ను కొట్టారు అంటే తప్పు ఎవరిది ఇక్కడ? ఓకే, వీళ్ళు ఏం చేశారు? గేటు తీసుకుంటే మనోజ్ గేటు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు, మనోజ్తో పాటు వీళ్ళు వెళ్ళారు. అది మోహన్ బాబుకి కోపం వచ్చింది. అది మోహన్ బాబుది కదా, అది మనోజ్ది. అది ఫామ్ హౌస్ కాదు కదా, మోహన్ బాబు ఫామ్ హౌస్. సరే, మనోజ్ మోహన్ బాబు కొడుకు, మనం ఏం కాదంటలేదు. కానీ మీడియాకి ఏం హక్కు ఉంది లోపలికి వెళ్ళటానికి పర్మిషన్ లేకుండా? అంటే మనోజ్ తీసుకెళ్ళాడా వీళ్ళని దగ్గరుండి? ఆ పాయింట్ కూడా ఆలోచించాలి మనం. ఓకే, అంటే మనోజ్ వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళాడా, గొడవలు చేయించాడా? తండ్రి కోపం వచ్చి మైకు వేరకొట్టి ఒక మీడియా అతని కింద పడిపోతే అతని మీద దాడి చేశాడా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు తప్పు ఒకవైపే ఉండదు కదండి. ఓకే, 2 చేతులు కలిస్తేనే తప్పు అవుతుంది. కాబట్టి అసలు మీరు గేటు దాటి ఎందుకు వెళ్ళారు అని మనం అడుగుతున్నాం మీడియా వాళ్ళని. ఇప్పుడు నేను మీడియా సంఘాలన్నీ మీరు చెప్పినట్టుగా జర్నలిస్ట్ సంఘాలన్నీ మద్దతు తెలిపాయి. కానీ దేనికి మద్దతు తెలుపుతున్నాము, ఎందుకు తెలుపుతున్నాము అనే ఆలోచన కూడా ఉండాలిగా. ఇక్కడ తప్పు లేకుండా జరిగిందా, తప్పు ఉండి జరిగిందా? లేదు సాటి జర్నలిస్ట్ అని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అది ఒక పెద్ద ఛానల్ అని సపోర్ట్ చేస్తున్నారా? ఓకే, అంటే తండ్రి కొడుకుల ఆస్తి వివాదంలోకి మీడియా ఎంటర్ అయ్యి తప్పు చేసిందంటారా? మీడియా ఎంటర్ అవ్వడం ఎంతవరకు ఎంటర్ అవ్వాలో అంతవరకు అవ్వాలండి. ఇప్పుడు నిన్న మీడియా ఒకవైపు మీడియానే కాదు. ఆ మీడియా ఎవరి కొమ్ము కాసేవాళ్ళు, ఏ పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు, ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మీకు అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు పార్టీ పరంగా కూడా ఆలోచించాలి. నిన్న సపోర్ట్ చేసిన సంఘాలు కూడా ఎవరి వైపు ఉండే సంఘాలు, అది కూడా ఆలోచించాలి మీరు. అంటే ఇవన్నీ వాస్తవాలు మనం మాట్లాడేది. కాబట్టి నిన్న మోహన్ బాబుని అంత దూరం తీసుకొచ్చింది ఎవరు? మోహన్ బాబు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాడు. అది వాళ్ళ కుటుంబ సమస్య అండి. ఆయన ఆస్తి అది. ఆయన ఇస్తాడా ఇవ్వడా ఆయన ఇష్టం. అది మీరు నేను ఎవరు మాట్లాడటానికి? అసలు మనోజ్ తరఫున మాట్లాడడానికి లేదా మోహన్ బాబు తరఫున మాట్లాడటానికి మనం ఎవరం? మీరు చెప్పండి నాకు. ఇప్పుడు నా ఇంట్లో నాకు గొడవలు ఉంటాయండి, మా అమ్మ నాన్నగారితోటో, మా ఆయనతోటో, మా అత్తగారు మామగారితో. పక్క వాళ్ళు వచ్చి అడిగినా కూడా నేను ఊరుకోనుగా, ఊరుకుంటాను. మీకు ఎందుకండి అని తలుపేసేస్తాను. మా కుటుంబ సమస్య, మా ఇంట్లో ఏవో జరుగుతాయి, మళ్ళీ మేమే కలుస్తాం, మీకు ఎందుకని తలుపు మొహం మీద వేస్తానా వేయినా? మరి వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళారు? లోపలికి వెళ్తేనే కదా వాళ్ళు తోసారు. ఓకే, మీరు అసలు ఆ గేటు దాటకుండా ఉండుంటే ఇంత గొడవ జరగదు కదా. మోహన్ బాబు ఇవాళ నిందితుడు అవ్వదు కదా. మోహన్ బాబు గారు నిజంగా ఆగ్రహావేశాలతో ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో తొలుత పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు గారి మీద భారత న్యాయ సంహితలోని సెక్షన్ 118 కింద కేసు నమోదు చేశారు.
తరువాత న్యాయ నిపుణుల సలహాతో 109 సెక్షన్ కింద హత్యాయత్నం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఏంటి నిజంగా ఉద్దేశపూర్వకంగా మోహన్ బాబు గారు సదరు జర్నలిస్ట్ మీద దాడి చేసి ఉన్నట్లు మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? ఎందుకు చేస్తాడండి ఆయన? అసలు ఆయన కొడుకు విషయంలో టెన్షన్లో ఉంటే అసలు ఆయన జర్నలిస్ట్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఆయనకి ఏంటి సంబంధం? వీళ్ళు ఏం మాట్లాడారు? పోలీసులు ఎందుకు అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కేసు నమోదు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అదే. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఆ విజువల్స్, అక్కడ అదేంటి వాగ్వివాదాలు అవన్నీ కూడా పబ్లిక్ చేశారా వాళ్ళు? అవి చెయ్యాలి కదా. అంటే ఎవరిది తప్పు ఒప్పు అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలిగా. మీరు సరే మోహన్ బాబు తప్పు చేశాడు, మేము పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాము, 109 పెట్టాము, హత్యాయత్నం అంటున్నారు. మరి వీళ్ళు వెళ్ళడానికి ఏం కేసు పెడతారు? ఇప్పుడు మరి మీడియా మీద కూడా కేసు పెట్టాలిగా. పెట్టాలా వద్దా? మీడియా గేటు దాటి లోపలికి వెళ్ళాకే కదా వాళ్ళు బయటికి పంపించారు. మీడియా గేటు బయట ఉండగా మాట్లాడలేదు కదా. మాట్లాడిందా? లేదు. గేటు బయట మీడియా ఉండగా మోహన్ బాబు వచ్చి గొడవ చేశాడా? కాదు కదా. ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళబట్టి ఇంత జరిగింది. కాబట్టి మీడియా మీద కూడా కేసులు నమోదు చేస్తారా? ఇది కూడా తెలియాలి మనకి. అంటే ప్రతిదానికి ఒక ఇది ఉండాలండి. అప్పుడే మన లక్ష్మణ్ రేఖ దాటం ఇలాంటి గొడవలు జరగవు. ఇప్పుడు మీడియా తప్పిదాలు కూడా ఉంటున్నాయి కదా. పహాడీ షరీఫ్ పోలీసులు ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలు అన్నీ కూడా ముక్తకంఠంతో ఆ దాడిని ఖండిస్తూ ఎట్టి పరిస్థితుల్లో మంచు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు గారి అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజంగా మోహన్ బాబు గారిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఆ వార్తల్లో నిజం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి నాకు. రేపొద్దున్న ఆ దాడి జరిగిన వ్యక్తి అనుకుందాం, ఆ జర్నలిస్ట్ ఎవరో ఉన్నారు, మేము అతని కుటుంబంతో టచ్లో ఉన్నాం, నిన్న విష్ణు ఒక మెసేజ్ పెట్టాడు, అవును మీరు చూశారు. ఇప్పుడు వాళ్ళు సామరస్యంగా పరిష్కరించుకున్నారు అని అనుకుందాం. అప్పుడు ఈ జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏమవుతాయి? ఈ అరెస్ట్ ఏమవుతుంది? ఈ పోలీసులు ఏమవుతారు? అది మంచిదే కదా. ఇప్పుడు సామరస్యంగా ఒక సమస్య పరిష్కారం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ అరెస్ట్లు వీటికి తావు ఉండదు కదా. మరి ఆ పాయింట్లో కూడా మనం ఆలోచించాలిగా. ఇప్పుడు వాళ్ళ కుటుంబం సరే వీళ్ళు వెళ్ళి క్షమాపణ చెప్పి అమ్మ మేము చూసుకుంటాం అన్నీ మీకు అన్నారు అనుకోండి, ఇప్పుడు కేసు పెట్టడం వల్ల వాళ్ళకి ఏమన్నా లాభం ఉందా? మీరు నాకు చెప్పండి. ఇప్పుడు మీరు కేసు పెట్టారండి, మోహన్ బాబుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ దెబ్బతిన్న జర్నలిస్ట్ కుటుంబానికి, అంటే ఇప్పుడు గాయపడిన జర్నలిస్ట్ కుటుంబం పరిస్థితి, అదే గాయపడిన జర్నలిస్ట్ కుటుంబానికి ఎవరు ఆర్థిక సాయం చేస్తారు? మీరు నాకు చెప్పండి. ఈ జర్నలిస్ట్ సంఘాలు చేస్తాయా లేదా యాజమాన్యం చేస్తుందా? ఓకే, మీరు అది కూడా నాకు చెప్పండి. మరి మంచు కుటుంబం అయినా సరే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు పట్టించుకుంటామని చెప్పారు కదా. నిన్న విష్ణు చెప్పాడు కదా, మేము వాళ్ళ కుటుంబంతో టచ్లో ఉన్నాము, మేము పరిష్కారం కోసం చూస్తున్నామని అన్నాడు కదా. మరి వాళ్ళు పరిష్కారం కోసం చూసినప్పుడు మీరు చేసిన గొడవలన్నీ ఎందుకు ఇంకప్పుడు? ఇప్పుడు మీరు ఇక్కడ మీడియా కూడా తప్పు ఉందండి. మీడియా వీళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు అని ప్రశ్నించాలిగా. ఇప్పుడు అతన్ని మనం సానుభూతి చూపించడం తప్పని నేను అంటలేదు. దెబ్బతిన్నవాడికి జర్నలిస్ట్ సంఘాలు మద్దతు తెలిపాయి, అంతవరకు బాగుంది, దాన్ని ఎవడు ఖండించట్లా. కానీ అసలు మీరు ఎందుకు వెళ్ళారు లోపలికని మనం ప్రశ్నించాలి కదా. ఇప్పుడు మీడియా కాబట్టి నేను ఎక్కువ అనుకుంటే ఎట్లా? నేను మీ బెడ్రూమ్లోకి వస్తానంటే ఎట్లా? అది కుదరదు కదా, జరిగే పని కాదు అది. నేను అనేది ఇప్పుడు విచారణ రెండు పక్కలా జరగాలండి. జరగాల వద్దా? ఓకే. కాబట్టి ఇవాళ మోహన్ బాబు అరెస్ట్ అవడంతో ఈ సమస్యకి పరిష్కారం వస్తుందంటే అరెస్ట్ చేయండి. కాదు సమస్యకి పరిష్కారం అరెస్ట్ కాదు అనుకుంటే రెండు పక్కల విచారణ చేయండి అని మనం అడుగుతున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.